తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మార్కెట్ ఇంత క్రాష్ అవ్వటం, లేకపోతే ఒక్కసారిగా హైక్ రావటం, పెట్టుబడులన్నీ పెట్టిన వాళ్ళందరికీ లాసెస్ రావటం అనేది చూస్తున్నాము. రకరకాల చూస్తున్నాం సార్. బికాస్ ఆఫ్ వార్ అనుకోవచ్చు, ఉన్నటువంటి అంటే అస్ట్రాలజికల్ గా మాట్లాడితే ఈ గోచారం ఇంపాక్ట్ అనుకోవచ్చు. చూసుకుంటే గోల్డ్ రేట్ మళ్ళీ ఒక 400 రూపాయలు తగ్గింది. సో ఇప్పుడు 12,000 చిల్లర్లో ఉంది సార్. 22 క్యారెట్ 24 అయితే. సో అట్లాగే సిల్వర్ కూడా తగ్గుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎట్లా ఉండబోతుంది, పెట్టుబడి పెట్టచ్చా అనేది ఒక అంశం సార్, పెట్టకూడదా అనేది ఒకటి. అట్లాగే సిలిండర్స్ కూడా, సిలిండర్ అవైలబిలిటీ, గ్యాస్ అవైలబిలిటీ అనేది లేదు. పెద్ద కమర్షియల్ కి అసలు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ నార్మల్ నాన్ కమర్షియల్ అయితే ఉంది. ఒక షిప్ ఏదో వచ్చింది, బోల్డ్ అంత గ్యాస్ వచ్చింది అంటే మొత్తం ఇండియాకి అది జస్ట్ ఒక రోజున్నరలో అయిపోతుందంట. సో ఎట్లా సార్, ఎట్లా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను ఆల్రెడీ 2-3 నెలల నుంచి బంగారం విషయం చెప్తూనే ఉన్నానండి. ఏంటంటే ఇది పెరగడం తరగడం ఇది కామన్ విషయం అయిపోద్ది. ఇవాళ ఒక 5,000 తగ్గిందంటే రేపు ఒక 3,000 పెరుగుతుంది. మళ్ళీ ఎల్లుండో 10,000 తగ్గిందంటే అవతల నాడు 11,000 పెరుగుతుంది. ఇది నిజంగా ఈ సబ్జెక్ట్ మీద పట్టున్నవాడు దీన్ని క్యాష్ చేసుకుంటాడు. మరి ఎట్లా సార్, ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఇక్కడ మీరు ఒక గేమ్ లాగా ఆడుకునేవాడికి కరెక్ట్ అండి. ఒక గేమ్ లాగా నాకు ఎప్పుడు తగ్గుతుందో చూసుకొని కొనేసి పెరిగినప్పుడు అమ్మేస్తుండేవాడికి ఇది ఒక మంచి అవకాశం. అంతేగాని నేను కొనుక్కున్నాను అయ్యో తగ్గిపోయిందని బాధపడేవాడికి కాదు. వెయిట్ చేయగలగాలి. ఇప్పుడు 140 దగ్గర ఉంది, కొన్నారు, మళ్ళీ 130కి వెళ్తుంది, ఏం భయపడద్దు. 130కి వెళ్ళిన 120కి వెళ్ళినా భయపడద్దు. కానీ మళ్ళీ అది మళ్ళీ 160కి ఎక్కడికి పోయి కూర్చుంటుంది, మళ్ళీ అది పెరుగుతూ. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా, అందులో పర్టికులర్గా జూన్ వరకు ఖచ్చితంగా ఇది ఇలాగే అవుతుంటుంది. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా. ఎందుకంటే గురువు అయ్యాడండి ఈసారి రాజు. ఆయన మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి ఈజ్ ది షేర్ మార్కెట్. బుధుడి యొక్క రాశులు షేర్ మార్కెట్. అందుకే ఎవరి జన్మ జాతకంలో అయినా ఆ యొక్క జీవుడికి షేర్ మార్కెట్ పనికొస్తుందా లేదా అంటే ఒక సూత్రం చూడాలి. ఏంటి, ఫస్ట్ బుధుడు ఎలా ఉన్నాడు. బుధుడు ఈజ్ క్యాలిక్యులేషన్. నువ్వు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలగాలంటే బుధుడు బాగుండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, నీ జన్మజాతకంలో 2-5-8-11 కాంబినేషన్ ఉంటూ ఒక నీచభంగ రాజయోగం అయినా విపరీత రాజయోగం ఉంటేనే నీకు షేర్ మార్కెట్ పనిచేస్తుంది. అది అందులో 8-11. 2 అంటే మనీ అండి, 5 అంటే లాజికల్ థింకింగ్. నువ్వు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అనేది నువ్వు దృఢంగా స్థిరంగా ఫిక్స్ అవ్వాలి. 8 అంటే ఆకస్మికంగా రావడం. 11 అంటే లాభం. 2-5-8-11 అంటే 2, 5, 8, 11 కారకులు మంచి గ్రహాలతో కనెక్ట్ అయి ఉండడం. అప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాయి. దాంతో పాటు ఒక నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం అయినా ఉండాలి. లేకపోతే మళ్ళీ రాదు మీకు అంత ఈజీగా. ఒక రోజులో నువ్వు అన్ని లక్షలు సంపాదించాలంటే అంత ఈజీగా అది యోగం. అది ఏంటంటే ఒక యోగం వల్ల ఆ వారెన్ బఫెట్ లాంటి వాళ్ళకి వస్తుంటాయి. అయితే ఇక్కడ మనకి ప్రకృతి ఒక అవకాశం ఇచ్చిందని అనుకుందాం కాసేపు. దీన్ని పెరుగుతుంది తరుగుతుంది అనేది కాకుండా మనకి ఎప్పుడు చూడండి, మీరు ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా కూడా ఇంత ఒక్క రోజులో 5,000 తగ్గడం, 10,000 పెరగడం, లేకపోతే 10,000 తగ్గడం, 5,000 పెరగడం, 2,000 పెరగడం, ఇట్లాంటివి ఎప్పుడు మనం చూడలేదు. ఎప్పుడు చూడలేదు. సో ఈ ఇయరే ఇలాంటి ఇయర్, ఈ పరాభావనామ సంవత్సరమే ఇలాంటి. దీనికంటే ముందు ఇయర్ కూడా అలాంటిదే ఇంచుమించుగా. ఎందుకంటే గురువు అప్పటికే ఎంటర్ అయిపోయాడు మిథునంలోకి. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకొని గోల్డ్ మీద మీకు అందులో పర్టికులర్గా సన్ అండ్ జూపిటర్ బాగుంటే గోల్డ్ మీద, మీ జన్మజాతకంలో సన్ అండ్ జూపిటర్ బాగుండాలి. లేదా మూన్ బాగుంటే సిల్వర్ మీద, మార్స్ బాగుంటే కాపర్స్ లాంటి వాటి మీద, లేకపోతే ఇట్లాంటి పెట్రోలియం రిలేటెడ్ సాటర్న్ అండ్ మార్స్ బాగుంటే పెట్రోలియం రిలేటెడ్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అందులో పర్టికులర్గా మీకు మీ జన్మజాతకంలో 12th హౌస్ డియాక్టివ్ అయిన దశలు నడవకూడదు. 12th హౌస్ డియాక్టివ్ అయిన దశలు నడుస్తాయి. ఏమవుతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయ్యో, 12వ స్థానం కదా, ఖర్చు స్థానం కదా, తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ స్థానం 12 అంటే. అది తెలియకుండా చూసుకొని వీళ్ళందరికీ వస్తుంది నాకు వస్తుందని పెడతాడు, తగ్గుతుంది, ప్యానిక్తో బయటకు వచ్చేసి అమ్మేస్తాడు. ఒక 10 లక్షలు పెట్టి కొంటారు, 10,000 ఇప్పుడు నిన్నట్లాగా 10,000 తగ్గింది అనుకోండి, అమ్మమ్మ 10,000 తగ్గింది, ఇంకేమైనా 1,00,000 ఎగిరిపోయిందని బయటకు వచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అది 12,000 పెరుగుతుంది. అయ్యో ఏంటి అమ్మేసాను అనుకుంటారు. ఇవి ఎందుకు ప్యానిక్ అవుతామంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇప్పుడు మహర్షులు చెప్పిన ఈ సూత్రం లేకపోవడం వల్ల
తొందరగా ప్యానిక్ అవ్వడం వల్ల. ఇంకోటి ఎమోషన్ దశలు నడుస్తాయి కొంతమందికి, మూన్ మహాదశలు. అప్పుడు వాడు ఎమోషన్ అయిపోతాడు, తొందరగా ఎమోషన్ అయిపోతాడు, మిస్కాలిక్యులేషన్ చేస్తాడు. బుధుడు పాడైన మహాదశలు నడుస్తూ ఉంటాయి. 5th హౌస్ కిల్లింగ్ అయిన దశలు ఉంటాయి. అప్పుడు కూడా ఆలోచన సరిగ్గా పనిచేయదు. ఒక్కోసారి 5th హౌస్ పాడైన దశలు వస్తే ఫ్రెండ్ ఎవడో వస్తాడు, ఎందుకు నేను చేస్తాను, వాడికే రాదు, ఈ డబ్బులు ఇస్తాడు పోతాయి. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది గోల్డ్ సిల్వర్ వీటి మీద ఉండేటువంటి ఇది. సో ఇప్పుడు ఎప్పుడు పెట్టమంటారు మరి? నేను చెప్పేది ఒకటి, మీరు ఎక్కడ పెట్టినా మళ్ళీ పెరుగుతుంది. వెయిట్ చేయాలి. కాకపోతే వెయిట్ చేయడం మీకు రావాలి. ఇక్కడ ఫైనల్గా చెప్పాలంటే ప్యానిక్ అవ్వడం రాకూడదు. మీకు అది 150 ఉన్నది 140 అవుతుంది, 130 అవుతుంది, 120 కూడా అవుతుంది, మళ్ళీ 150కి వెళ్తుంది. పెరుగుతూ వెళ్తూ పెరగడం. ఎందుకంటే షేర్ మార్కెట్ ఇది ఒకటే కాదు, ప్రతి దాని మీద ఈ ఫ్లక్చువేషన్ ఉంది. బికాజ్ ఆఫ్ బుధుడి యొక్క రాసులు గురువుతో, ఆ గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు. ఇది మెయిన్ సూత్రం ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా. ఇక గ్యాస్ దగ్గరికి వద్దాం. రాబోయే కాలంలో గ్యాస్ మూలంగా చాలా ఎదుర్కోవాల్సి ఉంది మనం. ప్రతి ఇంట్లోని ఇండక్షన్ స్టవ్ ఖచ్చితంగా ఉండాలి. ఇండక్షన్ స్టవ్ అనో, వాళ్ళు కర్రలు పోయినో, బొగ్గులు పోయితే బొగ్గులు, చాలా మోడర్న్ వచ్చేది తెలుసా ఇవాళ. ఒక పొగ రావట్లే అసలు. ఇంకా అసలు ఇండక్షన్ స్టవ్స్ అయితే కొన్ని వాడు కరెంట్ పెడుతున్నాడు, గ్యాస్ లా పెరుగుతుంది, గ్యాస్ లాగా వస్తుంది, వస్తున్న షాక్ అసలు. అది నిజంగానే షాక్. అంటే ఇప్పుడు ఏంటంటే మీనంలోకి వెళ్తున్న కుజుడు ప్రతి ఇంట్లో 2-3 స్టవ్స్ వచ్చేయండి యోగం ఇస్తున్నాడు. అంటే ప్రతి ఇంట్లో ఇస్తాడు అట్లా. మంట కారకుడు కదా, డియోల్ సైన్ లోకి వెళ్తున్నాడు కదా, అందుకని. ఇంకోటి ఏంటి, మంత్రి కుజుడు అంటే ఆలోచన, అమ్మో ఇది లేకపోతే ఇంకోటి మనం ఆల్టర్నేట్ చేయాలి, సో ఇంకోటి పెట్టుకుంటా, మంత్రి కుజుడుగా అలా ఇస్తాడు. బేగం బజార్ లో మొన్న 1,00,000 ఇండక్షన్ స్టవ్ లో అమ్ముడయ్యాయట ఒకటే రోజులో. మళ్ళీ అది డబుల్ రేట్స్ కి 2,000 ఉన్నది 4,000కి అమ్ముతున్నారు. ఇది వరకు ఎవడైనా ఇచ్చినా కూడా అది అలా పడుండేది. అలా ఏంటంటే ఈ కండిషన్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి నాన్ కమర్షియల్ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కదా, కమర్షియల్స్కే ఇబ్బంది అవుతుంది కదా. నాకు తెలిసిన ఒక అతను 2,000కి ఇచ్చేవాడు సిలిండర్, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు, 6,000కి అమ్ముతున్నట్టు. అదే నాన్ కమర్షియల్ సిలిండర్స్. సో ఇప్పుడు వరకు అయితే మనకి నాన్ కమర్షియల్కి ఏ ఇబ్బంది లేదు, ఏమవ్వదులే, అదేదో ఆ యుద్ధం ఆగిపోదులే అనుకునేది అనకండి. ఎందుకంటే యుద్ధం కొన్ని రోజులు ఆగుతుంది అన్నట్టుగా చెప్తూ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడు ఈసారి. సేనాధిపతి చంద్రుడు అయినప్పుడు ఏంటంటే ఫ్లక్చువేషన్, చిన్నపిల్లల తత్వం. అప్పుడే ట్రంప్ వచ్చేసి లేదు మేము ఆపేస్తున్నాం అంటాడు, 2 రోజులు బాంబు వేస్తాడు ఇంకో దగ్గర ఎక్కడో. చిన్నపిల్లల తత్వం ఎలా ఉంటుందండి, నాకు కుక్క కావాలని ఏడుస్తాడు విశ్వరథ సినిమా, మళ్ళీ మర్చిపోతాడు, మళ్ళీ గుర్తొస్తుంది. అలాగా ఈ యుగానికి కలిపురుషుడు ట్రంప్ చెప్పాలంటే. కాబట్టి పాప ఆయన పని ఆయన చేసుకున్నాడు కలిపురుషుడిగా జన్మనిచ్చినందుకు. ఎలా మిసైల్స్ నమ్ముకోవాలి, ఎలా ఎవరి మధ్య చిచ్చులు పెట్టాలి. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ అంతా మీరు స్టార్టింగ్ నుంచి చూడండి. చమురున్న దేశాల మీద చేయడం, ఆ చమురును మొత్తం వాళ్ళ అధీనంలో తీసుకోవడం, ఆ దేశాన్ని పెంచుకోవడం, ఇదే స్ట్రాటజీ వాళ్ళది ఎప్పుడు కూడా. సో ఈ కలిపురుషుడి యొక్క ప్రభావం వల్ల మనకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, ఈ సంవత్సరం అంతా కూడా మనకి యుద్ధ వాతావరణం ఉంటుంది. మధ్యలో ఒకసారి తగ్గినట్టుగా 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు మొత్తం ఏమీ లేదన్నట్టు అనిపించినా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మంత్రి కుజుడయ్యాడు. అంటే ఆలోచన ఎప్పుడూ కూడా వాడు వచ్చి ఇంత ధ్వంసం చేసి వాడు ఇప్పుడు శాంతి అంటే నేను ఊరుకోవాలా, నేను అట్లా ఊరుకుంటా అంటే వాడు వేసేసింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు గిల్లేసి సారీ చెప్తే అట్లాగా, నువ్వు అసలు ఫస్ట్ ఎందుకు వేసావు, మేము ప్రతీకారం తెచ్చుకుంటాం అంటే ఆలోచన విధానానికి ఎప్పుడైనా కుజుడు వచ్చినప్పుడు ప్రతీకార భావాలే ఉంటాయి కానీ సామరస్య భావాలు ఉండవు. ఇక్కడ అనిపించవచ్చు ఏమంటే గురువు కదండి సస్యశ్యామలంగా ఉండాలి, దానికి మహర్షులు ఇట్లా శ్లోకం రాశారు కదంటే గురువే, కానీ గురువు యొక్క ఎనర్జీ బాగాలేదు. సో అందుకని వాయు సంబంధించిన, జల సంబంధించిన, అగ్ని సంబంధించిన దోషాలు ఏర్పడనున్నాయి. ట్రంపే కలి అని అంటున్నారు, కలి కల్మష నాశిని, మరి ఎప్పుడవుతుందో అమ్మవారే చూసుకోవాలి. ఎనీవేస్ అయితే ఇండక్షన్ స్టవ్స్ అయితే కొని పెట్టుకోమని సజెస్ట్ చేస్తారా మీరు? ఖచ్చితంగా అండి. ఇండక్షన్ స్టవ్, ఇంకా వీలైతే మీకు ప్లేస్ అది ఉంటే బయోగ్యాస్, చక్కగా కర్రల పొయ్యిలు. ఎందుకంటే ఇక్కడ రాను ఏమైపోద్దంటే ఇంకా మనం ఇండక్షన్ స్టవ్ కూడా 3x రేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో.
సో ఒకటి కొని పెట్టుకోవటం అనేది మ్యాండేటరీగా ఉత్తమం. ఎందుకంటే ఒక మనకి వాటర్ వేడి చేసుకునేది ఒకటి, క్యాండిల్ kettle. కెటిల్ ఒకటి, Mm. అండ్ అట్లాగే ఇండక్షన్ స్టవ్ ఒకటి, వీలైతే పవర్తో జనరేట్ అయ్యే కుక్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా వీలైతే ఇంట్లో కొంచెం పొడులు స్టాక్ పెట్టుకోవడము, ఆవకాయలు ఇలాంటివి కొన్ని స్టాక్ పెట్టుకోవడం. ఎందుకంటే ప్రతిసారి మనం వండుకోవాల్సి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారండి, ఇండక్షన్ స్టవ్లు తీసుకుంటున్నాం. మీకు ఎప్పుడైనా గమనించారా, యుద్ధాలు వచ్చినప్పుడు తీవ్ర స్థాయి ఉన్నప్పుడు కొన్నిసార్లు అవతల వాళ్ళు ఏదైనా దాడి చేస్తారు, అప్పుడు మొత్తం పవర్ తీసేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు పవర్ ఉండదు కదా, పవర్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? కట్టెలు పోయి పెట్టుకో, అప్పుడు కర్రలపై పెట్టుకుంటారు, లేకపోతే బొగ్గులపై పెట్టుకుంటారు, లేకపోతే కొంచెం అన్నం ఉంటే దానిలో కొద్దిగా అటుకులు ఏమైనా ఆవకాయ వేసుకుని తింటారు. అంటే వండడానికి కూడా స్థితి లేకపోతే ఏంటి అనేది కూడా ఆలోచించుకోండి. అంత దూరదృష్టి అవసరం అని అంటున్నారు. ఖచ్చితంగా అవసరం. ఎన్నాళ్ళు ఉండాలి సార్ ఇంత దూరదృష్టితో మనం? 1 year వరకు ఉండాలండి. ఇంకా 1 year? 1 year వరకు ఉండాల్సిందే. సార్ పాథటిక్ సార్ ఇట్లాంటి పొజిషన్ ఎక్కడో యుద్ధం ఫస్ట్ 6 months అయితే ఎక్కువ తీవ్రం ఉంది. ఎందుకంటే గాల్సర్ప యోగంలో ఉన్నాయి కదా గ్రహాలన్నీ. అప్పుడు నిత్యావసర వస్తువుల్ని కూడా స్టాక్ పెట్టుకోవటం అవసరం అంటారా సార్? ఖచ్చితంగా పెట్టుకోవాలి. రైట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.